మనం విశ్వంతో స్నేహం పెంచుకుని ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకుందాము. మన జీవితంలో ఎప్పటికీ వదలని ఒక బెస్ట్ ఫ్రెండ్ని చేసుకుందాము. అప్పుడు విశ్వం మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, మనం చేసే ప్రతి పనిలోనూ మనకి సహాయం చేస్తూ, మనని ఒక విజయ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. విశ్వంతో బంధం ఏర్పరచుకోవడానికి ఒక రిచువల్ని చేద్దాం. దానికి మీరు దీపం లేదా అగరబత్తిని వెలిగించండి, లేదు క్యాండిల్ని వెలిగించండి. మీరు ఏమీ వెలిగించకపోయినా పర్వాలేదు. అలా వెలిగించిన తర్వాత, విశ్వం, నీవు నా జీవితంలో బెస్ట్ ఫ్రెండ్, ఈ దీపం నీకోసం, ఇదొక చిన్న కానుక అనుకో, కానీ బంధం శాశ్వతంగా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను అని చెప్పండి. ఈ దీపం వెలుగులతో నేను నా ప్రేమ స్నేహాన్ని నీకే అర్పిస్తున్నాను అని విశ్వానికి తెలియచెప్పండి. ఈ రిచువల్ని మీరు ఉదయం సూర్యోదయం సమయంలో కానీ, లేదు రాత్రి నక్షత్రాలు చంద్రుడు కనిపించే సమయంలో కానీ చేయండి. ఆ దీపం దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఈ స్విచ్ వర్డ్ని చెప్పండి. మీ, యూనివర్స్, ఫ్రెండ్స్, టుగెదర్, ఫ్లో, జాయ్. ఈ స్విచ్ వర్డ్ని మీరు 11 or 21 టైమ్స్ ప్రేమతో చెప్పండి. ఇది మన హృదయం నుంచి విశ్వానికి వెళ్ళే ఒక సందేశం. ఇప్పుడు యూనివర్స్కి ఒక లెటర్ రాయండి, లేదు మీరు జర్నల్ బుక్లో కూడా రాయొచ్చు. డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఇన్విజిబుల్ బెస్ట్ ఫ్రెండ్. ఐ ట్రస్ట్ యువర్ గైడెన్స్. టుడే ఐ ఆఫర్ యూ మై హార్ట్ అండ్ మై ఫ్రెండ్షిప్. ఆ రాసిన లెటర్ని మీరు నిద్రపోయే దిండు కింద పెట్టుకుని డ్రీమ్ ప్రోగ్రామింగ్ చేయండి. అంటే మీరు విశ్వాన్ని మిత్రుడుగా ఆహ్వానిస్తూ నిద్రపోతే అది మీ స్వప్నంలో అంతరాత్మలో పనిచేస్తుంది అని. ఈ మాటల్ని నెమ్మదిగా హృదయంతో చెప్పండి. యు ఆర్ విత్ మీ, యు గైడ్ మీ, యు ప్రొటెక్ట్ మీ, యు ఆర్ మై ఫర్ ఎవర్ ఫ్రెండ్ అని విశ్వం కోసం ఈ చిన్న రిచువల్ని చేసి మీరు శాశ్వతమైన స్నేహాన్ని పెంచుకోండి. విశ్వమంతా శక్తిమయం. ఈ శక్తి జీవులలో మరియు నిర్జీవులలో రెండింటిలోనూ ఉంటుంది. విశ్వంలో ఉండే గ్రహాలను ఒక నిర్దిష్టమైన కక్షలో తిరిగేలా చేసేది విశ్వశక్తి. ఈ శక్తి ఎలా అయినా మేనిఫెస్ట్ అవ్వగలదు. మనం మెంటల్గా మరియు ఫిజికల్గా చూస్తున్న ప్రతిదీ ఈ శక్తి నుండి జనించినవే. అలాంటి ఈ శక్తిని మనం లైఫ్ ఎనర్జీగాను, స్పిరిచువల్ ఎనర్జీగాను, మెంటల్ ఎనర్జీగాను మార్చుకోవచ్చు. మనం లోపలికి తీసుకుంటున్న వాయువును ప్రాణవాయువు అంటారు. అంటే మన ప్రాణశక్తిని మనం వాయువు రూపంలో తీసుకుంటున్నాం. మనం ధ్యానం చేసినప్పుడు మన కాన్షియస్నెస్ అంతా ప్రాణశక్తి మీద ఉండటం వల్ల ఆ శక్తి వృధా కాకుండా నేరుగా శరీరంలో ఉండే సచక్రాలకు అందించబడుతుంది. శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటే అంత శక్తిని మనం కైనెటిక్ ఎనర్జీగా మార్చుకొని మనం మన కార్యకలాపాలను చేస్తాము. శరీరంలో ఉండే చక్రాలలో శక్తి ఉంటే అవి యాక్టివ్గా ఉంటాయి. మనిషికి ఎటువంటి రోగం రాకుండా ఉంచుతాయి. ఎప్పుడైతే చక్రాల్లో బ్లాక్స్ వస్తాయో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, స్ట్రెస్ పెరుగుతుంది, శరీరంలో బలం తగ్గుతుంది. ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి ఉంచి ధ్యానం చేస్తామో ఆటోమేటిక్గా గాలి రూపంలో శూన్యంలో ఉండే విశ్వశక్తి శరీరంలోకి రావడం జరుగుతుంది. కొంతమంది ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఈ శక్తితో మీరు ఏదైనా చేయవచ్చు, కానీ చేసిన పనికి తగ్గట్టు కర్మను కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా శక్తిని వినియోగించడం మంచిది. మీకు తెలుసుగా, శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి కన్వర్ట్ అవ్వగలవని. పాజిటివ్ పనుల కోసం శక్తిని వినియోగిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. నెగిటివ్గా వినియోగిస్తే నెగిటివ్ ఫలితం వస్తుంది. శక్తి మనకంటే తెలివైనది. అది ఉంది కాబట్టే ఈ శరీరం నిలబడి ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వశక్తి మోస్ట్ పవర్ఫుల్ వేలో ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాము. పంచభూతాలు 3 తత్వాల కలయిక ఈ శరీరం. ఆ 3 తత్వాలనే మనం బ్రహ్మగాను, విష్ణువుగాను, అలాగే శివుడుగాను పిలుస్తాము. మనం బయట చేస్తున్న ప్రతి పూజ ఒక తత్వశాస్త్రం. శరీరంలో సెల్స్ ఉత్పత్తి జరిగితే దానిని బ్రహ్మతత్వం అంటారు. శరీరంలో సెల్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు దానిని విష్ణుతత్వం అంటారు. శరీరంలో సెల్స్ డెడ్ అయినప్పుడు దానిని శివతత్వం అంటారు. శరీరంలో ఉండే ప్రతి కణం పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ నాశనమైపోతుంది. ఈ ప్రాసెస్ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. పునరపి జననం, పునరపి మరణం. ఇవి వేదాలలో ప్రస్తావించబడ్డ విషయాలు. వీటి నుండే ఆయుర్వేదం పుట్టింది. ఇది కూడా 3 విషయాలైన వాతపిత్త కఫ దోషం అనే బేస్ లైన్ మీద పనిచేస్తుంది. ఇక్కడ ఫిజికల్గా ఏదైతే చూస్తున్నామో అవన్నీ మన లోపలే ఉన్నాయి. ప్రతిదీ కూడా మన లోపలికి మనని ప్రయాణించేలా చేస్తాయి. పూజలు చేస్తున్నప్పుడు ప్రాణాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ అని శరీరంలో ఉండే పంచవాయువులను మంత్రాల రూపంలో వాటి పేర్లను ఉచ్చరిస్తారు. ప్రాణం శరీరంలో పంచవాయువుల రూపంలో ఉంటుంది. శరీరంలో 3 తత్వాలలో ఏ ఒక్క ఇంబ్యాలెన్స్ అయినా సరే, శరీరంలో సెల్స్ డెడ్ అవ్వడం కానీ, లేదా కొత్త సెల్స్ పుట్టకపోవటం కానీ,
లేదా ఆ సెల్స్ యాక్టివ్గా ఉండకపోవటం కానీ జరుగుతుంది. అప్పుడు మనిషి చావుకు దగ్గరవుతున్నాడు అని. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ధ్యానానికి ఇప్పుడు చెప్పిన విషయాలకి ఇంటర్లింక్ ఉంది. మీరు సరైన పద్ధతిలో ధ్యానం చేస్తే మీ భవిష్యత్తు మీకు అర్థమవుతుంది. మీలో సంకల్ప బలం పెరుగుతుంది, మీ ఇంట్యూషన్ పెరుగుతుంది, ఏది చెయ్యాలో మీకు అర్థమవుతుంది, ఎవరు మంచివారు ఎవరు మీకు హాని కలిగిస్తారు అనే విషయాలు మీకు అర్థమవుతాయి. మీకు పంచభూతాలు సహకరిస్తాయి. మీరు చేస్తున్న ప్రతి కార్యం దైవ కార్యం అవుతుంది. సాధారణ వ్యక్తుల కంటే చాలా భిన్నంగా ఉంటారు. ధ్యానం చక్కగా చేయగలిగిన వారికి ఈ సృష్టిలో ఉండే అన్ని జీవుల భాషలు అర్థమవుతాయి. ఏది జీవితంలోకి కావాలి అన్నా సరే అది మేనిఫెస్ట్ చేయగలిగే శక్తి వస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, పరమ గురువులు చెబుతున్న మాటలు. ఆలోచనల స్థాయి తగ్గినప్పుడు సంకల్ప బలం పెరుగుతుంది. సంకల్ప బలం ఉంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఈరోజు మనం వాడుకుంటున్న పరికరాలన్నీ మన మేధస్సు నుండి పుట్టినవే. అంటే మన మేధస్సుకు ఆ పరికరాలు చేసే పనిని చేసే సామర్థ్యం ఉంది అని అర్థం. మీరు ధ్యానం సరిగ్గా చేయగలిగితే మీరు ఏదైనా చేసే శక్తిని పొందుతారు. కానీ మనకి ధ్యానం కుదరడం లేదు అనేది పెద్ద సమస్య. ఈ సమస్యను ఈ వీడియోలో ఎలా అధిగమించి ధ్యానంలోకి కూర్చోవాలో చెబుతాను, వినండి. ఒకరేమో శ్వాస మీద దృష్టి అంటారు, ఇంకొకరేమో 2 కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి ధ్యానం చెయ్యాలి అంటారు. అసలు ఆలోచనలు లేకుండా ఉండటం సాధ్యమా? మనసు నిత్యం కదలాడుతూ ఉంటుంది. దానికి ఒక ఆలంబనం కావాలి. దాన్ని మనసు పట్టుకోవాలి. ఒక స్థాయి వరకు అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు ధ్యానంలోకి ఈజీగా వెళ్ళటానికి సహాయపడుతుంది. ధ్యానం చేసినప్పుడు కొన్ని మైక్రోసెకండ్లలో కూడా శక్తి శరీరంలోకి వస్తుంది. ధ్యానం చక్కగా కుదరడానికి స్వరయోగం, హఠయోగం, క్రియాయోగంలో కొన్ని రకాల టెక్నిక్స్ చెప్పబడ్డాయి. పంచభూతాలలో ఒకటైన వాయుతత్వం మీద పట్టు సాధించినంత వరకు ధ్యానం కుదరదు. వాయువును మీరు మీ కాన్షియస్నెస్తో కంట్రోల్ చేస్తే మనసు ఆగుతుంది, దృష్టి నిలబడుతుంది. ఇప్పటికిప్పుడు మీరు కూర్చొని ధ్యానం చేస్తా అంటే మనసు ఒప్పుకోదు. మనం తింటున్న ఆహారం, తిరుగుతున్న ప్రదేశాలు, మనుషులు మన బాహ్యం మరియు అంతర శరీరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ అఖిల చరాచర సృష్టిలో ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. తింటున్న ఆహారం బట్టి మనిషి గుణగణాల్లో మార్పులు వస్తాయి. ఎంత ఆహారం తీసుకుంటున్నాము అనే దాని మీద కూడా మనం ధ్యానం చేసే అంశం ఆధారపడి ఉంటుంది. ధ్యానం చేసే సమయంలో పొట్ట ఖాళీగా ఉండటం మంచిది. పొట్ట ఖాళీగా ఉంటే ప్రాణవాయువు సజావుగా శరీరంలో తిరుగుతుంది. ప్రాణవాయువు ఎంత సజావుగా తిరిగితే మనసు అంత నిర్మలంగా ఉంటుంది. మీ ఊపిరి కానీ పూర్తిగా ప్యూరిఫైడ్గా ఉంటే మీలో ఒక చెడు ఆలోచన కూడా ఉండదు. శరీరం తేజోవంతంగా ఉంటుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది. దానినే మనం తేజస్సు అంటాం. హఠయోగంలో ముందు ఆసనాలు వేయిస్తారు. దానితో శరీరం కదులుతుంది. తర్వాత నాడిశుద్ధి ప్రాణాయామాలు, అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయిస్తారు. భస్త్రిక, కపాలభాతి క్రియ, అగ్నిసార క్రియ, నౌలి క్రియ లాంటివి చేయిస్తారు. ప్రాణాయామం చేసినప్పుడు శరీరంలో 72,000 నాడులు శుద్ధి చేయబడతాయి. నౌలి, కపాలభాతి క్రియ, అగ్నిసార క్రియలు చేసినప్పుడు జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే నాభిస్థానంలో 72,000 నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నాడులు యాక్టివేట్ అవుతాయి. ఇలా చేసినప్పుడు శరీరంలో అన్ని సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు శ్వాస సజావుగా జరుగుతుంది. ఆ సమయంలో శ్వాస మీద దృష్టి పెట్టినా, గురుమధ్యంలో దృష్టి పెట్టినా ధ్యానం చక్కగా కుదురుతుంది. చేస్తున్న ధ్యానానికి విలువ ఉంటుంది. దాని ప్రభావం రోజంతా మీ మీద ఉంటుంది. మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే దాని ప్రభావం మామూలుగా ఉండదు. ఎన్ని పనులు చేసినా సరే ఉదయం లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారో రోజంతా అదే ఫ్రెష్నెస్ కంటిన్యూ అవుతుంది. ఇలా చేసినప్పుడు కొన్నిసార్లు దైవానుగ్రహం వల్ల సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మామూలుగా ఉండదు. 1000 సార్లు రతిలో పాల్గొంటే ఎంత ఆనందం ఉంటుందో అది యాక్టివేట్ అయినప్పుడు మీలో కలిగే ఆనందం అంతలా ఉంటుంది. ఆ సుషుమ్నా నాడి గుండానే కుండలినీ శక్తి సహస్రార చక్రానికి చేరి జీవన్ముక్త స్థితిని ప్రసాదిస్తుంది. అయితే ఇక్కడ నేను యోగం అనే మాటను ప్రయోగించాను. యోగం గురువు లేకుండా చెయ్యరాదు. గురువు కోసం భగవంతుణ్ణి కోరండి. గురువు మిమ్మల్ని పట్టుకుంటారు. యోగం ద్వారా ధ్యానం మీద పట్టు సాధించిన వ్యక్తులు పంచభూతాల మీద పట్టును సాధిస్తారు. వారి ప్రాణం మీద కూడా వారికి పట్టు వస్తుంది. ఈ సృష్టిలో అన్ని జీవుల ఎమోషన్స్ అర్థమవుతాయి. మీరు మనసులో కోరుకుంటే చాలు, ఎదురుగా ఉన్న జీవులకు మీ ఉద్దేశం అర్థమవుతుంది. యోగం బ్రహ్మ విద్య. అన్ని విద్యల కంటే ఉత్తమమైన విద్య. నేరుగా మీరు దేవుడు అనే విషయాన్ని బహిర్గతం చేసేది యోగ విద్య. క్రియాయోగంలో ధ్యానం చేసేటప్పుడు నాలుకను మడతపెట్టి లోపలికి తోస్తారు. దానితో పాటు సుషుమ్నా ముద్రని వేస్తారు. వాయుతత్వం మరియు అగ్నితత్వాన్ని యాక్టివేట్ చేస్తారు. ఈ పద్ధతిలో ధ్యానంలో కూర్చున్న ధ్యానం చక్కగా కుదురుతుంది. మూడవది స్వరయోగం. ఇదొక అద్భుతమైన విద్య. స్వరయోగం మీద మీకు పట్టు వస్తే మీ మూడ్ని మీరు క్షణంలో మార్చుకోవచ్చు. మీరు డల్గా ఉన్నప్పుడు యాక్టివ్ అవ్వచ్చు. బెడ్ మీద పడుకుంటే క్షణాల్లో నిద్ర వస్తుంది. అంతేకాదు,
మీరు పిల్లలు కానాలి అనుకున్నప్పుడు మీకు మగపిల్లాడు కావాలా ఆడపిల్ల కావాలా అనేది కూడా ఈ స్వరయోగం ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు. ఈ స్వరయోగం మొత్తం 2 ముక్కు రంధ్రాలను ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఎడమ ముక్కు రంధ్రాన్ని చంద్రనాడి అని, కుడి ముక్కు రంధ్రాన్ని సూర్యనాడి అని పిలుస్తారు. మీరు యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు సూర్యనాడి అంటే కుడి ముక్కు రంధ్రం యాక్టివ్గా ఉంటుంది. మీరు నిద్రలోకి జారుతున్న సమయంలో ఎడమ ముక్కు రంధ్రం యాక్టివ్గా ఉంటుంది. మీకు గాని ఎడమ ముక్కు రంధ్రం యాక్టివ్గా ఉంటే మీరు ధ్యానం చేయలేరు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అదే కుడి ముక్కు రంధ్రం యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది. 2 ముక్కు రంధ్రాలు యాక్టివేట్ అయినప్పుడు మీ శ్వాస సుషుమ్న నాడిలోకి ప్రవేశిస్తుంది. అది కుండలినీ శక్తిని మేల్కొల్పడానికి సహాయపడుతుంది. కుండలినీ మహాశక్తిని మీరు నేరుగా మేల్కొల్పడానికి ప్రయత్నం చేయవద్దు. హఠయోగంలో 2 ముక్కు రంధ్రాలు ఎప్పుడు పడితే అప్పుడు యాక్టివేట్ చేయడానికి ప్రాణాయామంతో పాటు జలదౌతి, సూత్రనీతి, జలనీతి లాంటి క్రియలు చేయిస్తారు. ఇవి చేసినప్పుడు శరీరంలో కఫం పోవడమే కాకుండా 2 ముక్కు రంధ్రాలు క్లీన్ అవుతాయి. సైనస్ లాంటి సమస్యలు తొలగి శ్వాస సజావుగా జరుగుతుంది. శరీరంలో ఉండే 72,000 నాడులు శుద్ధి చేయబడి ఏకాగ్రత కుదురుతుంది. ఇది హఠయుగంలో త్రాటకం అనే ఒక స్టెప్ ఉంది. ఒక బిందువుని గాని లైట్ని గాని తదేకంగా చూస్తూ ఉంటారు. కళ్ళు మూయకుండా తదేకంగా చూడడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, దృష్టి ఆగుతుంది, మనసు ఆగుతుంది. అలాగే కంటి నుండి నీరు ధారగా కారడం వల్ల కర్మక్షయం కూడా జరుగుతుంది. కర్మక్షయం చేసుకోవాలి, ఏదో ఒక పని చేయాలనుకున్నప్పుడు కర్మ అడ్డుపడుతుంది అనుకుంటే త్రాటకం చేయడం ఉత్తమం. అలాగే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు పూజలు చేస్తున్నప్పుడు బాగా గమనించండి. ప్రాణాయామ సహితంగా మంత్రం జపించండి అని చెప్తారు. ధ్యానం సమర్పయామి అనే మాటలు వినిపిస్తుంటాయి. అలా చేసినప్పుడు ఆ శక్తి మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న శక్తికి ఆ మంత్రం అందుతుంది. హఠయోగంలో అంతర కుంభకం, బాహ్య కుంభకం అని 2 రకాలున్నాయి. ఇవి చేసినప్పుడు శరీరంలో ఉండే అన్ని సెల్స్ యాక్టివేట్ అవుతాయి. 1,000,000 సార్లు మంత్రజపం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఒక్కసారి కుంభకం చేస్తే శరీరానికి అంత శక్తి వస్తుంది. వీటన్నింటితో పాటు కనీసం 40 నుండి 90 రోజులు బ్రహ్మచర్యం పాటించగలిగితే మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. పట్టు విడవకుండా సాధన చేసిన వారు మీకెవరైనా తెలిసి ఉంటే వారిని ఒకసారి అడగండి. వారి జీవితంలో ఏం జరిగిందో చెప్తారు. ఇన్ని రకాల ఆటుపోట్లను అధిగమించినప్పుడు నెక్స్ట్ లెవెల్లో ధ్యానం మీకు కుదురుతుంది. ఇనీషియల్ స్టేజ్లో ఆలోచనలు వస్తున్నప్పుడు వస్తున్న ఆలోచనను మీరు సాక్షిగా గమనించడం మొదలుపెట్టండి. అప్పుడు మీరు ఆలోచనలు వేరువేరుగా ఉంటారు. అంటే మీరు ఆలోచన కాదు, దానిని గమనించే సాక్షిగా ఉంటారు. అప్పుడు ఆలోచనలు రావడం మానేస్తాయి. అలాగే ధ్యానంలో కూర్చునే ముందు నాకు ఎటువంటి ఆలోచనలు రావు, నా దృష్టి నిలబడుతుంది అని సంకల్పం చెప్పి ధ్యానం చేసినా ఆలోచనలు ఆగుతాయి. ధ్యానం అనేది మానసికమైన చర్య. దీనికి మనసుతో సంకల్పం చెప్పిస్తే ఖచ్చితంగా మన బుర్ర మన మాట వింటుంది. ధ్యానంలో నాదా బిందు కళలు అని కూడా ఉన్నాయి. శబ్దం మీద దృష్టి ఉంచి మీరు ధ్యానం చేయవచ్చు. ఇది సాధారణంగా బుద్ధిజంలో మీకు కనిపిస్తుంది. ఒక సింగింగ్ బౌల్ని మోగించి దాని నుండి వచ్చే శబ్ద తరంగాల మీద దృష్టిని నిలుపుతారు. ఇది కూడా ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి. సర్వే జన సుఖినో భవంతు.